విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తొలగించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. కాంట్రాక్ట్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాంట్రాక్ట్ ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. భాస్కర్ అనే కాంట్రాక్ట్ కార్మికుడికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తొలగించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. కాంట్రాక్ట్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో ఉన్నారు. రవిచంద్ర, ఏంటి పరిస్థితి? కాంట్రాక్ట్ కార్మికులను దశలవారీగా తొలగించాలని నిరసిస్తూ ఈ రోజు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ను ముట్టడించడానికి కాంట్రాక్ట్ కార్మికులతో పాటు ట్రేడ్ యూనియన్ అన్ని కూడా సన్నద్ధమయ్యాయి. అయితే అనుమతులు లేని కారణంగా వీరందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులకు కాంట్రాక్ట్ కార్మికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. భాస్కర్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు స్వల్పంగా గాయపడడం, అస్వస్థతకు గురవడంతో ఒక దశలో కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అయితే పోలీసులు వివిధ సెక్షన్ల కింద ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. నలుగురికి మించి ఎవరు కూడా కలిసి తిరగడానికి లేదు. ఇటీవల కాలంలో జరుగుతున్న బంద్లు కావచ్చు, ఆందోళన నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఎటు పరిస్థితులను కూడా అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి అనుమతించమని చెప్పారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. ప్రస్తుతం అయితే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. దశల వారీ ఆందోళనలో భాగంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు గత కొన్ని రోజులుగా సమ్మెతో పాటుగా ఆందోళనలు కూడా ఉధృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.